హలో, వెల్కమ్ టు ఫుడ్ చౌరస్తా. చాలా మంది షూట్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ మీద ఎక్కువ చేయమని అడిగారండి. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కోసం ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. ఇక్కడ చికెన్ 65 రుమాలి రోటీ అయితే వేడి వేడిగా చేతుల మీద సేల్ అవుతుంది. అండ్ ప్రాన్స్, దాని తర్వాత చికెన్ చాలా వెరైటీస్, అపోలో ఫిష్ ఒక రేంజ్ లో ఉంటుంది. టేస్ట్ మాత్రం స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కోసము ఈ ప్లేస్ మాత్రం పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అదే అండి జైతున్ ఫుడ్ కోర్ట్, మన బైబుల్ హౌస్ ఆపోజిట్ అండ్ స్టెప్ వెల్ కి పక్కనే ఉందండి. ఒక్కసారి అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం రండి. చూడండి ఎంత క్రౌడ్ ఉంది కదా. ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి చికెన్ 65, చికెన్ లాలీపాప్, చికెన్ డ్రై, చికెన్ డ్రమ్ స్టిక్ ఇవన్నీ దొరుకుతాయండి. అక్కడ వచ్చేసి కంసుపిట్ట ఫ్రై చేస్తున్నారు, అది కూడా చేద్దాము. చాలా మంది కంసుపిట్ట కూడా లవర్స్ చాలా మంది ఉన్నారండి. తినే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇది వచ్చేసి టోటల్ కుకింగ్ కౌంటర్ అండి. చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్ తినాలంటే చాలా మంది భయపడుతున్నారు కదా. అంటే ఓపెన్ ఉంది, మనకి మన ముందే ప్రిపేర్ చేసిస్తారు. ఇక్కడ వచ్చేసి చికెన్ 65 డ్రై ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫిష్ వేడి వేడిగా ఫ్రై కూడా చేశారు. ముందైతే ఆల్ వెరైటీస్ వచ్చాయన్నమాట. మన బడ్జెట్ లో చాలా రీజనబుల్ గా అంటే హైజీన్ గా మంచి టేస్ట్ తోటి వేడి వేడిగా అన్నమాట. ఇలా అండ్ ఫస్ట్ వచ్చేసి నేను చికెన్ 65 కంపల్సరీ టేస్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ క్రేజీ సేల్ ఉంటది. చికెన్ 65 వేడి వేడి చికెన్ 65 లో అలా లెమన్ కొంచెం స్క్వీజ్ చేసి పరాటా కాదు రుమాలి రోటీ తింటాను. చాలా బాగుందండి. రోటీ కాంబో తింటే మాత్రం మనకి పర్ఫెక్ట్ లంచ్ లేదా పర్ఫెక్ట్ డిన్నర్ అన్నమాట. లేదు స్టార్టర్ గా తినాలనుకుంటే మాత్రం సూపర్ గా ఉందండి. స్టార్టర్ గా కూడా ఈజీగా తినేయచ్చు. చాలా మందికి ఇలా ఫ్రై చేసిన కరివేపాకు చాలా మందికి ఇష్టం ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. దీంతో పాటు మొత్తం గ్రేవీతో పాటు తినేయచ్చు, అంత బాగుందన్నమాట. ఇది వచ్చేసి సేమ్ చికెన్ 65 లో ఇది గ్రేవీ, ఇది వచ్చేసి డ్రై అన్నమాట. డ్రై మనము రోటీతో కంటే స్టార్టర్ గా తింటేనే చాలా బాగుంటుంది. గ్రేవీ ఒక టేస్ట్ ఉంది అండ్ ఇది డ్రై ఒక టేస్ట్ ఉందండి. డ్రై ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది సూపర్. నేను అపోలో ఫిష్ వచ్చేసి ఇది బోన్లెస్, అది కూడా మన బడ్జెట్ లో అది 200 రూపీస్ అండి. మనం ఒక మల్టీ కుషన్ రెస్టారెంట్ కి వెళ్తే అపోలో ఫిష్ ఎంత కాస్ట్ ఉంటుందండి? మాక్సిమం 500 ప్లస్ ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చేసి 200 లోనే మనకి చాలా మంచి బోన్లెస్ అండి. ఫిష్ మాత్రం చాలా ఫ్రెష్. మనం ఫిష్ తింటుంటే చెప్పొచ్చు చాలా ఫ్రెష్ ఉంది. అండ్ కొన్ని ఫ్రై చేస్తే కూడా మనకు ఆ స్మెల్ పోదు. ఫిష్ కొంచెం నీసు వాసన ఉంటుంది, అది లేదు. చాలా బాగా కుక్ అయింది. పైన లేయర్ అంతా క్రంచీగా, లోపల చాలా స్మూత్ గా, బోన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పెద్దలు మంచిగా తినొచ్చు.
అండ్ ప్రాన్స్ లవర్స్, సరే ఫిష్ ఉంది, చికెన్ ఉంది, ప్రాన్స్ కథ ఏంటంటారా? ప్రాన్స్ చూడండి ఎంత బిగ్ సైజ్ లో. మనం జనరల్ గా బయటకు వెళ్ళినప్పుడు ఈ కాస్ట్ లో చాలా చిన్న ప్రాన్స్ అండ్ చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు, కానీ వీళ్ళు చూడండి ప్లేట్. దీని కాస్ట్ వచ్చేసి 230 రూపీస్. ఎంత రీజనబుల్ కదండి. బిగ్ టైగర్ ప్రాన్స్ అంటారు కదా, అవి అన్నమాట. చాలా బాగా కుక్ అయింది. పైన క్రంచీ, మనం తింటున్నప్పుడు సౌండ్ వస్తుంది, చాలా క్రంచీగా. పర్ఫెక్ట్ స్టార్టర్. చికెన్ స్టిక్స్ బోన్లెస్, చూడటమే తప్ప నేను తినలేదు ఇప్పటి వరకు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొంచెం పైన లెమన్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. చూడండి కలర్ఫుల్ గా ఉంది. ఆహా ఎంత స్మూత్ గా ఉంది. లోపల బోన్ లేదు, చాలా స్మూత్ గా, పైన అంతా క్రంచీగా. అండ్ మసాలా అండి సూపర్ టేస్ట్ ఉంది. బైట్ బైట్ కి ఆ టేస్ట్ ని మనం ఫీల్ అవ్వచ్చు, అంత బాగుంది. మసాలా ఈక్వల్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట, అంత బాగుంది. ఫిష్ ఫ్రై మాత్రం వచ్చేసి చికెన్ ఫ్రై అండి, ఇంత డీప్ ఫ్రై అయింది చూడండి. ఈవెన్ బోన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. పీసులు కూడా చాలా పెద్ద ఉన్నాయండి, మనకంటే తక్కువ బడ్జెట్ కదా, ఏదో చిన్న చిన్న పీసులు ఇచ్చి సరే ఇచ్చేద్దాం అన్నట్టుగా లేదు, చాలా పెద్ద పీసులు ఉన్నాయి. అండ్ నేను గ్రీన్ చట్నీలో ఒకసారి డిప్ చేసుకుంటా. సపరేట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సీరియస్లీ చాలా బాగుంది ఫుడ్ మాత్రం. చాలా మంది వెయిటింగ్ కదా దీనికోసం. దీనికైతే ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రము చాలా మంది తింటారు, చాలా మందికి తెలిసే ఉంటది కంసుపిట్ట. నేను చూడటం తప్ప ఇప్పటి వరకు తినలేదండి. చికెన్ లో అయితే లేదు, ఫస్ట్ టైం తిన్నాను కాబట్టి టేస్ట్ డిఫరెంట్ ఉంది. అంటే నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం దీనికోసం అనమాట. చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే అనమాట, చాలా తక్కువ కాస్ట్. చూసారు కదా ఇన్ని ఫుడ్ ఐటమ్స్. అండ్ ఇది వచ్చేసి పరోటా, ఈ గ్రేవీస్ తోటి ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తోటి మన బడ్జెట్ లో నాకు తెలిసి ఒక 1000 రూపీస్ లో పర్ఫెక్ట్ ఒక 2-3 మెంబర్స్ ఈజీగా తినేయచ్చండి. అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. జైతూన్ ఫుడ్ కోర్ట్ మన సికింద్రాబాద్ లో. ఒకవేళ వీలైతే ఇక్కడికి రండి. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కోసం మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ని హిట్ చేయండి. అంటే సైనింగ్ ఆఫ్.